నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ అని వ్యాఖ్య. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయింపు. మొదటి అంతస్తులో 212వ గదిని కేటాయించిన జీఏడీ సిబ్బంది. పోలీసు అధికారులతో హోం మినిస్టర్ వంగలపూడి అనిత సమీక్ష. కొంతమంది పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2020 చివరి నాటికి పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి వల్ల ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్ట్ అంతా కలయిదిరిగిన ఆయన అక్కడ పరిస్థితులు చూసి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 72% పనులు పూర్తయితే ఈ 5 ఏళ్లలో నాశనం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం అని భావించి ఆ రోజు శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానం చేయగలిగితే కరువు అనే మాట లేకుండా పోతుందని ఆలోచించి నాడు ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాం. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది, ఢిల్లీలో ఎన్డీఏ గెలిచింది. నాకున్న అనుభవంతో ముందు చూపుతో పోలవరంపై ముందడుగు వేశాం. ఆ సమయంలో పోలవరం ముంపుకు గురై 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు మనకి ఇవ్వకపోతే పోలవరం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. 2014లో జూన్ 2న 2 రాష్ట్రాలు విడిపోయి నోటిఫై అవుతాయి. ఒకసారి నోటిఫై అయ్యాక తెలంగాణ ఒప్పుకుంటేనే ఆ 7 గ్రామాలు ఏపీలో కలుస్తాయి. అందుకే 2 రాష్ట్రాలు నోటిఫై కాకముందే పట్టుబట్టి మరి కేంద్రం ద్వారా ఆ 7 మండలాలు ఏపీలో కలిసేలా చేశాను. నాడు రాష్ట్రపతికి నచ్చజెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. దేశ చరిత్రలో ఇలా జరగటం ఇదే ప్రథమం. ఆ ఆర్డినెన్స్ ద్వారానే 7 మండలాలు ఏపీలో కలిశాయి. ఆ 7 మండలాలు ఏపీలో కలిశాయి కాబట్టే పోలవరం ప్రాజెక్టును కట్టగలిగామని చెప్పారు. ఇవాళ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు గనక ప్రాజెక్టు పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అధికారులు చెప్పారు. ఇప్పుడు 5 ఏళ్లు గడిచిపోయాయి. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే కనీసం 4 సీజన్లు కావాలని అంటున్నారు. 4 సీజన్లు అంటే 4 ఏళ్లు. అది కూడా అన్ని సవ్యంగా జరిగితేనే. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారతాడనే దానికి ఇదే ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు వివరించారు. ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 426 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యాములు పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కింద కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఈ 2 రోజులు మీరు ఆలోచించాల్సింది. తర్వాత ఏజెన్సీ కదా, నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఎంత నా దగ్గర అధికారం ఉంది, ఒక నిమిషమే. కానీ అది కాదు కదా, ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా. మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడం లేదు. అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడిప్పుడే నేను మీ ముఖాల్లో కొంచెం నవ్వు ఏదో మాట్లాడతామని ధైర్యం అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కానీ ఏమండి మిమ్మల్ని కాదు, నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్టు కట్టిన ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదు కానీ ఇక్కడే అప్పగించారు కదా, నిర్ణయానికి సాక్షి మీరే కదా. ఈవినింగ్ నేను అంత మునుపంతా ప్రజలందరూ రాష్ట్ర ప్రజానీకాన్ని రమ్మని చూపించాం. ప్రౌఢ కింద ప్రైవేట్ అది బస్సులు పెట్టి చేయించాం, భోజనం పెట్టి చూపించాం. ఎందుకు? ఇది ప్రజల ప్రాజెక్ట్. ఇది అప్పుడు వచ్చారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయించారు. 2వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212వ గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. ఇక జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా
అదే అంతస్తుల్లో ఛాంబర్లను కేటాయించారు. దీంతో ఈ ముగ్గురు పక్కపక్క గదుల్లోనే తమ విధులు నిర్వర్తించనున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ఛాంబర్లో ఫర్నిచర్ ఇతర సామాగ్రిని అధికారులు సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ ను ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది. ఏపీ హోంమంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మీకు జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి అంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులను వదిలేదే లేదని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం భూములు 1 గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని స్పష్టం చేశారు. అంతకుముందు సింహాచలం ఆలయంలో హోంమంత్రి అనితకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణ కుంభం స్వాగతం లభించింది. ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసాం అంటే గంజాయికి రాజధాని చేసాం. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధమే. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫామ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. ఒకటి భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు, వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకి ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో తనకు ప్రభుత్వం కేటాయించిన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించడంతో బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది ప్రభుత్వం. క్యాంప్ కార్యాలయం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధికి అందజేస్తారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఇటు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంకి చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో జూన్ 12న ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో తర్వాత ఇక్కడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయానికి కూడా మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఇటు క్యాంప్ కార్యాలయంలో గడిపిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా ఇక్కడికే స్వాగతం పలికిన పరిస్థితి మనం చూసాం. సుమారు 40 నిమిషాలు ఏదైతే డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఇటు విజయవాడ చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఇటు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయానికి అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన పవన్ కళ్యాణ్కు పైలట్ వాహనంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిన నేపథ్యంలో 100% సెక్యూరిటీ కూడా ఇచ్చారు. వాళ్ళకి పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో పంచాయతీ
పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందరూ కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఇటు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం ఆయన అక్కడ తన ఎవరైతే 212 ఉన్న ఛాంబర్ని పరిశీలించిన అనంతరం ఇటు ముఖ్యమంత్రిని కలుస్తారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఇక్కడ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇరిగేషన్ క్యాంప్ గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ నివాసం ఉండే ఈ నివాసంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్కు కూడా ఈ నివాసం ఏర్పాటు చేయటం అందరూ కూడా ఇప్పటికే భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఇటు ఏమన్నా అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఏమన్నా అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఈ కార్యాలయం సులువుగా ఉంటుందని కూడా ఇటు గవర్నమెంట్ భావించింది. గవర్నమెంట్ అప్పటికే వై సెక్యూరిటీ కేటగిరీ కూడా కల్పించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు. అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వై కేటగిరీ స్టేటస్ అదేవిధంగా 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన ఇటు తాడేపల్లి మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఇటు సెక్రటేరియట్కు వెళ్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబును కలవనున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన మళ్ళీ తిరిగి పార్టీ కార్యాలయంకి చేరుకుంటారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే జనసేన అధినేత అదేవిధంగా డిప్యూటీ సీఎం తొలిసారిగా నివాసంకి రావడంలో పెద్ద ఎత్తున జన సైనికులు కూడా తరలి వచ్చిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళు ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో 212 రూమ్ లో కూడా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, డిజిటల్ న్యూస్ క్యాంప్ కార్యాలయం నుంచి. సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మడి సంధ్యారాణిని మంత్రి పదవి వరించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఆమెకు మహిళా శిశు సంక్షేమ గిరిజన వ్యవహారాల శాఖలుగా అప్పగించారు. ఈ నేపథ్యంలో గుమ్మడి సంధ్యారాణి నేడు ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్య మా ప్రథమ ప్రాధాన్యం అన్నారు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన ఆమె తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఫోటోలు ఏర్పాటు చేశారు. వేద మంత్రోచ్చరణ మధ్య గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన హాస్టల్లో వర్షాలు కురిసినప్పుడు జబ్బులు బారిన పడుతున్నారు. దీంతో ఏఎన్ఎంలను గిరిజన ఆశ్రమ పాఠశాలలకు వేస్తున్నాం. 554 పాఠశాలలో వారిని నియమిస్తున్నామన్నారు. నాకిచ్చిన శాఖ చాలా కీలకమైనది. శాఖల్లో ఇబ్బందులు మాకు తెలియచేయండి, వాటిని పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రస్తుతం దగ్గరలో ఉన్న ఏఎన్ఎంలను డిప్యూటేషన్పై హాస్టల్కు పంపుతున్నామని అన్నారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తున్నాం. అంగన్వాడీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేస్తాం. ఇప్పుడు గిరిజన స్కూల్లో డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, విద్య గిరిజన ప్రాంతాల్లో మా ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 544 స్కూల్స్లో టోటల్గా అందరినీ వేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ సంక్షేమ శాఖలో అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదు, పౌష్టికాహార లోపంతో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఇచ్చిన 2 శాఖలు ఎంతో బాధ్యతాయుతమైనటువంటివి, ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటివి. ముఖ్యంగా ప్రాధాన్యత ఉంది అంటే సమస్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉంటే అంటే మీ నాలెడ్జ్కి వచ్చిన సమస్య ఏదైనా దయచేసి నాకు తెలియజేయమని మీ పత్రికా సోదరులందరికీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక బాధ్యత అప్పచెప్పారు నాకు మంత్రిని. కాబట్టి నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, మీ అందరికీ తెలుసు. కానీ పని చేయగలిగిన నమ్మకం ఉంది. త్రికరణ శుద్ధితో పనిచేస్తాను. కాబట్టి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్య ఉంటే మా అందరికంటే ముందు మీకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మా శాఖ పరంగా నాకున్న అధికారులు కానీ 2 శాఖల్లో ఉన్న అధికారులందరి తాలూకా సహాయం తీసుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందుల్ని పునరావృతం కాకుండా, అవి రిపీటెడ్గా రాకుండా ఖచ్చితంగా మహిళల రక్షణ కానీ, విద్యార్థుల రక్షణ కానీ, గిరిజనుల రక్షణ కానీ ప్రధానంగా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను.
తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలైపాలెం విజయ్ కుమార్ అన్నారు. ధర్మారెడ్డి రిటైర్మెంట్ ఇచ్చినంత మాత్రాన, కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరు శుద్ధపూసలైపోతారంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సమరత సేవా ట్రస్టుకు నిధుల పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలైపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. ధర్మారెడ్డి రిటైర్మెంట్ ఇచ్చినంత మాత్రాన, కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరు కూడా శుద్ధపూసలైపోతారా అంటూ వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సమరత సేవా ట్రస్టుకు నిధుల పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో తిరుమలలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి అక్రమాలు ఎన్నో జరిగాయని విజయ్ కుమార్ మండిపడ్డారు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డిల నేతృత్వంలో తిరుమలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక చైర్మన్ పదవికి కరుణాకర్ రెడ్డి రిజైన్ చేసినా, ధర్మారెడ్డి రిటైర్డ్ అయినా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. కమిషన్లు దండుకోవటానికి 3 నెలల్లో 1233 కోట్ల పనులు కట్టబెట్టారని, దాదాపు 100 కోట్లకు పైగా కొట్టేశారని తెలిపారు. కరుణాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తే, ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోతే వీళ్ళిద్దరూ సుఖపూసలు అయిపోతారా? కానీ కాదు. వీళ్ళు చేసిన పాపాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ పాపాలకి ఈ జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి అని చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పాపాలకి, అక్రమాలకి, అవినీతి అకృత్యాలకి ఇప్పుడే శిక్ష అనుభవించాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక చేసేదే ఉంది. మళ్ళా కేసు పెట్టి తీసుకోవచ్చు, అదే విషయం. ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఎవరినో పట్టుకొని రిలీవ్ అయిపోయి చంపైపోయారు. నార్థన్ రైల్వేలో పోయి జాయిన్ అయిపోయారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన ఆర్థిక శాఖలో సత్యనారాయణ గారు జంప్ అన్నారు. ఏనుగు రేపు జంప్ అయిపోతారు. ఏముంది, ఆల్రెడీ మొత్తం ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్నికల్లో ఓడిపోగానే, అంటే తన యొక్క కొడుకు ఓడిపోగానే రాజీనామా చేస్తే టీటీడీలో కరుణాకర్ రెడ్డి పాపాలన్నీ ఎలా మాఫీ అయిపోవో, సంవత్సరం మధ్యలో 1233 కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించావు ధర్మారెడ్డి? దీనికి అనుమతి ఉందా? 2023 సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి ఛార్జీ తీసుకోగానే సెప్టెంబర్లో ఆ సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, ఇది జూన్ 24 అయితే అది 23 సెప్టెంబర్లో 702.11 కోట్ల రూపాయలు సెప్టెంబర్లో, 96 కోట్ల రూపాయలు అక్టోబర్లో, నవంబర్లో 435 కోట్ల రూపాయలు, మొత్తం 1233 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్ లో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఉన్న నేపథ్యంలో ఇన్ని కోట్ల రూపాయల వర్కుల్ని ఎలా శాంక్షన్ చేశారు? ఎవరెవరిద్దరు ఎంతెంత తిన్నారు? ఎందుకంటే తినకపోతే, తినాలన్న ఉద్దేశం లేకపోతే అదలబదలాగా 3 నెలల్లో దాదాపు 1233 కోట్ల రూపాయల విలువైన వర్కులు శాంక్షన్ చేసే అవకాశమే లేదు. సో పోనీ దేనికి శాంక్షన్ చేశారే అంటే, ఆల్రెడీ ఉన్న సత్వాలను పగలగొట్టారు, నేలమట్టం చేశారు. రైల్వే స్టేషన్ అందరూ తిరుమలకు పోయినారు. రైల్వే స్టేషన్ వెనక వైపు, తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజస్వామి సత్రాలు అనబడే 2, 3వ సత్రాలను పూర్తిగా నేలమట్టం, ఉన్న సత్రాలను, ఆల్రెడీ భక్తులు అక్కడ ఉంటున్న సత్రాలను పూర్తిగా నేలమట్టం చేసేసి 600 కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళా కడతాము అని చెప్పి ఇతర కాంట్రాక్టర్లకు ఇచ్చారు. విశాఖపట్నంలోని రిషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సీఎం జగన్ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని 4 నెలల క్రితమే వీటిని ప్రారంభించామని తెలిపారు. రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రిషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. రిషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దానిని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకున్నామని, కానీ అనేక అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత రిషికొండలో భవనాలు నిర్మించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడవలసి వస్తే 2019 నుంచి 2019 వరకు జరిగిన దానిపైన మాట్లాడవలసి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారని, అలాంటి విషయాల జోలికి పోవటం లేదని తెలిపారు. రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో, లేకపోతే గవర్నర్ గారు, లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి
దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 26తో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ఇక ముగుస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19 నుంచి నిర్వహించాలని భావించారు. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సెలవుల్లో ఉండటంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ నెల 24న ప్రోటెం స్పీకర్ను ఎన్నుకుంటారు. అనంతరం కొత్త ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. వీటిపై కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా మారాడనే దానికి పోలవరం ఉదాహరణ అని వ్యాఖ్య. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయింపు. మొదటి అంతస్తులో 212వ గదిని కేటాయించిన జీఏడీ సిబ్బంది. పోలీసు అధికారులతో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సమీక్ష. కొంతమంది పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.